మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు చేసే ప్రచారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి ప్రచారం చేస్తున్నారు. ఇగో మరొక భక్తుడంట ముఖ్యమంత్రిని బట్టే టీటీడీ అని చెప్పాడంట. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే టీటీడీ అద్భుతంగా ఉందనేది ఆయన ప్రచారం. ఇంకొకటి ఈయనేమో తలనీలాలు సమర్పించిన భక్తుడు ఫోటో పెట్టారు ఇక్కడ. అంటే అప్పుడే తిరుమల వచ్చి ఉంటాడు ఈయన, అంతే కదా. తిరుమల రోజు వెళ్ళాం కదా, ఎప్పుడో ఒకసారి వెళ్తాం, అప్పుడే వచ్చి ఉంటాడు. ఆయన ఫోటో పెట్టి వీళ్ళు ఏం రాస్తున్నారంటే ఇది వరకు లడ్డూలు ఇంటికి పట్టుకెళ్తే బూజు పట్టేసేవి, ఇప్పుడు అసలు పాడవడం లేదు, రుచి బాగుంది. ఈయన ఎప్పుడు పట్టుకెళ్ళాడు ఇంటికి, ఎప్పుడు బూజులు పట్టినాయి? ఈయన లడ్డు కొని పట్టుకెళ్తే కదా బూజు పడుతుందో లేదు తెలిసేది. చూడండి ఎంత దుష్ప్రచారం అని తెలుగుదేశం పార్టీ. పవిత్రమైన తిరుమల లడ్డుని కల్తీ చేసిన ఏ ఒక్కరిని కూటమి ప్రభుత్వం వదలదు. మేము అదే చెప్తున్నాం. జూలై 12 అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ సంఘటనకి బాధ్యులు ఎవరైతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతని, కలియుగ దైవం పవిత్రతని కాపాడండి, మేమందరం కూడా భక్తులం అని చెప్తున్నాం మేము. ఇంకొక ఆయనతో చెప్పిస్తారు, ప్రస్తుతం లడ్డు రుచి నాణ్యత బాగున్నాయి, ఇంకొక ఆయన చెప్పాడని అల్టెట్టర్లో. ఇగో ఇంకొక ఈయన తలనీలాలు ఇచ్చిన ఫోటో పెట్టారు. పెట్టి ఈ ప్రచారం చూడండి. లడ్డు సైజు పెరిగింది, జీడిపప్పు నెయ్యి కమ్మటి వాసన, జీడిపప్పు నెయ్యి కమ్మటి వాసనతో శ్రీవారి ప్రసాదం అద్భుతంగా అనిపిస్తుంది. ఈయనకి కమ్మటి వాసన వచ్చింది. లడ్డు సైజు పెరిగింది. నేను ఈవో గారిని అడుగుతున్నా, అప్పటికి ఇప్పటికీ మీకు లడ్డు సైజు పెరగడానికి ఏదైనా దాని సైజు పెంచి నిర్ణయం తీసుకున్నారా? ఎప్పటికప్పుడు వేయింగ్ చూస్తారు కదా, ర్యాండమ్గా చెక్ చేస్తారు కదా. చెక్ చేసినప్పుడు మరి ఇప్పుడు ఏదైనా సైజు పెరిగిందా? అంతే క్వాంటిటీ అంతే క్వాలిటీ ఇస్తున్నారు కదా. ఇవి ఏంటంటే ఇంక ఇలాంటివి చాలా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు చూస్తుంటే మీకు ఎంతసేపు ప్రచారంతో ఏదో వెంకటేశ్వర స్వామి మీద భక్తి కాదు, ప్రచారంతో దీని నుంచి లబ్ధి పొందాలనే ఆత్రం తప్ప, లేకపోతే లడ్డూలో ఏదో జరిగిపోయింది మేమేదో హిందూ సమాజాన్ని సంస్కరిస్తున్నాము, లేకపోతే మేమేదో కాపాడుతున్నాం అని చెప్పాలనే ప్రయత్నమే తప్ప ఇంకేమైనా ఉందా దీంట్లో? మేము అందుకే చెప్తున్నాం, సుప్రీంకోర్టు ఏదైతే సిబిఐ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సిట్ని ప్రత్యేకంగా నియమించి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నియమించుకున్న సిట్ని రద్దు చేసి ఆ సిట్టు స్థానంలో మళ్ళీ కొత్తగా మరొక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని నియమించి, దీంట్లో రాజకీయాలు వద్దు, ఈ లడ్డు వ్యవహారంలో రాజకీయ డ్రామాలు చేయకండి, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాక్కండి, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకి సంబంధించిన వ్యవహారంతో ఆటలు ఆడుకోవద్దు అన్నట్టుగా ఇవాళ సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పింది. కాబట్టి ఈ విచారణ నిష్పక్షపాతంగా చేసి దీంట్లో నిజానిజాలు నిగ్గు తేల్చండి. దాంతోపాటు మీరు ప్రజా సమస్యల్ని గాలికి వదిలేయకుండా, ప్రజల్ని వాళ్ళ మానాన వాళ్ళు పోతారులే, ఈ సమస్యలు అయ్యే పోతాయని అనుకోకుండా, ఇప్పుడు నేను ఏవైతే సమస్యలు చెప్పానో నిత్యావసర వస్తువులు మొదలుకొని ఇసుక ధరల దాకా, స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కుని కాపాడుకోవడం దగ్గర నుంచి మెడికల్ సీట్లను కాపాడుకోవడం వరకు అన్నిటి మీద కూడా చాలా గట్టిగా ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని వైఎస్ఆర్ పార్టీగా మేము కోరుకుంటూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఎందుకంటే అబద్ధాలతో ఎక్కువ కాలం గడపలేరు. రోజుకొక అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు తొడిగి వదిలేస్తే అది అలా ఎగురుకుంటూ మొత్తం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది. ఈ లోపల మన పని మనం చేసుకుంటామంటే సాధ్యం కాదు. అందుకే చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన సమస్యలు చాలా ఉన్నాయి. లడ్డు కల్తీ నిగ్గు తేల్చడంతో పాటు వాటి మీద కూడా దృష్టి పెట్టమని ఈ సందర్భంగా చెప్తాం. అదే మద్యం పాలసీ కూడా మార్చారు. 15,000 మంది ఉద్యోగాలు తీసేశారు. ఇప్పుడు మద్యం ధరలు తగ్గించి మేము చాలా గొప్పగా చేసామని చెప్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి, మద్యం ధరలు తగ్గించడం విజయంగా ప్రభుత్వం చెప్పుకుంటుందంటేనే